మీరు ఈ సంవత్సరము వ్యక్తిగత వాగ్దానాలు తీసుకున్నారు. జనవరి 1వ తారీఖు అంటే వాచ్నైట్ సర్వీస్ రోజు. కొంతమంది వాగ్దానాలు మర్చిపోయి ఉంటారు, బైబిల్లో పెట్టింటే ఎక్కడో పొలంలో ఆడగడ పడిపోయి ఉంటాయి. ఇప్పుడు బహుశా మీరు చేయకపోతే ఏం చేస్తారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాగ్దానాలన్నీ వరుసగా ఒక పేపర్లో రాసుకోండి. మీకు హ్యాండ్ రైటింగ్ అర్థమయ్యేటట్లు. మీరు రాసింది మీకు తప్ప ఎవరికి అర్థం కాదనుకో మీరు రాయొద్దండి, వేరే వాడితో రాయించుకోండి. అన్ని వరుసగా వాగ్దానాలు రాసుకొని దానికి ఎల్ ఫోల్డర్ అని ప్లాస్టిక్ ఉంటుంది, లేకపోతే లామినేషన్ చేస్తారు. 5 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తే చేసుకొని ప్రతిరోజు మీరు ఉదయం కానీ సాయంకాలం కానీ కుటుంబ ప్రార్థన చేసుకుంటే, లేదా 2 పూటలు కుటుంబ ప్రార్థన చేసుకుంటే, కుటుంబ ప్రార్థనకు భార్య భర్త పిల్లలు అందరూ కూర్చుంటే మధ్యలో వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేసుకుని, డాడీకి ఇది, మమ్మీకి ఇది, అంకుల్కి ఇదే, ఆంటీకి ఇది అని. ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఎప్పుడు నువ్వే చేయొద్దు, నీ ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడని అనుకోవద్దు. కుటుంబం అంతా ఉంది కదా, వాళ్ళు చేస్తారు, బ్రదర్ చేస్తారు, సిస్టర్ చేస్తారు, కొడుకు చేస్తారు, కూతురు చేస్తారు, అట్లా అందరు చేయాలా. మీరేమనుకుంటారంటే నేను చేస్తేనే దేవుడు వింటాడు, ఇంకెవరు చేస్తుందో అనుకుంటారు. అట్లేం కాదు, అదే తప్పు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే అందరూ ఒకరోజు నువ్వు చేస్తే, ఒకరోజు సిస్టర్, ఒకరోజు కొడుకు, ఒకరోజు కూతురు, అట్లా వరుసగా ఏజ్ ప్రకారం. కొంతమంది ఎగరగొడుతుంది ఫ్యామిలీ ప్రేయర్, కొంతమంది చేయని వాళ్ళని వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు స్టేజ్ దాటిపోయారు. అప్పుడే వాళ్ళు స్టేజ్ దాటిపోయిన వాళ్ళని వదిలేయండి. స్టేజ్లో ఉన్నోళ్ళు చేసేవాళ్ళు మీరు చేయండి. మీరు వాగ్దానాల యొక్క నెరవేర్పు చూడండి. వాగ్దానం దేవుని మాట దేవునికి ఎత్తిపట్టినప్పుడు ఆయన అబద్ధం మాట నేరం దేవుడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. దిస్ గార్డెన్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థనా తోట. మనకు అన్ని తోటలు ఉంటాయి కానీ ఈ తోట ఉండదు. ఏ తోట? ప్రార్థన తోట దగ్గరికి వస్తే అంత ఎండిపోయింది. ఏంటమ్మా అంత ఎండిపోయింది అంటే ప్రార్థన చేయట్లే. ఏంటి బ్రదర్ అంత ఎండిపోయింది అంటే ప్రార్థన చేయట్లేదు. మిగతా రక్షణ తోట బాగుంది, పచ్చగా ఉంది, 4 పాయలై పారుతుంది నది. రాజు తోట ప్రత్యేకమైన జీవితం, ఇది కూడా బాగానే ఉంది, మడుగుంది అక్కడ. వాట్ ఎవర్ గార్డెన్, దేవుని వాక్యం. చాలా అధ్యాయులు చదువుతున్నారు, కడత పెడుతున్నారు, స్మార్ట్ ఫోన్లో ఉంది, ఇంగ్లీష్ చదువుతుంది, తెలుగు చదువుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. 4వ తోట దగ్గరికి వచ్చేటప్పటికి ఎండిపోయింది. ఏంటమ్మా ఈ తోట? ఏంటి బ్రదర్ ఈ తోట? ఇది బ్రదర్ ప్రార్థన తోటలండి. టైం లేదండి, మనకు అన్నిటికీ టైం ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ చూడటానికి ఎంత టైం ఉంటుందో, కానీ ప్రార్థన చేయటానికి అస్సలు టైం దొరకదు అనేవాళ్ళు చాలామంది. ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రీచింగ్. ఇంకోసారి చెప్పనా? ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రీచింగ్. నీకు ప్రార్థన చేయటానికి సమయం లేకపోతే బోధ చేయటానికి టైమే లేదు. మరి చేస్తున్నాను కదా బ్రదర్ అంటే నువ్వు చేసుకుంటున్నావు అంతే, అది వేరే విషయం. ప్రార్థనను బట్టి చేసే బోధ కాదు అది. ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ఎనీథింగ్. నీకు ప్రార్థన చేయటానికే సమయం లేకపోతే నీకు ఏ దైవిక పరిచయం చేయటానికే సమయం లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని పరిచయం చేసేవారులారా, చేతులు జోడించి మీకు మనవి చేసేది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. శిష్యుడు అంటే అర్థం ఏంటి? డిసైపుల్ అంటే క్రమశిక్షణ కలిగిన వాడు. ఎవరు క్రమశిక్షణలోనికి వస్తారో వారే శిష్యులు అవుతారు. క్రమశిక్షణలోనికి రాని వాళ్ళు శిష్యులు కాదు. వాళ్ళు ఎవరు మరి? గొప్ప జనసమూహం. వాళ్ళు ఎవరు మరి? జనసమూహం. వాళ్ళు ఎవరు మరి? రొట్టెలు చేపలు తినడానికి వచ్చిన వాళ్ళు. మరి ఎవరు శిష్యులు? 12 మంది ప్రభువు పాదాల దగ్గర కూర్చోటానికి ఇష్టపడేవారు. ఇది చాలా తగ్గించేశారు. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా. మీరు పెళ్ళప్పుడు ఏమైనా వాగ్దానం చేశారు చెప్పండి? పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైనా ప్రమాణం చేశారు? నా దినాన్ని మోకాళ్ళతోనా, బైబిల్తోనా, కుటుంబ ప్రార్థనతోనా ఆరంభించి కుటుంబ ప్రార్థనతోనా ముగించుదునని ప్రమాణము నేను చేయనోడు చెప్తున్నాడు, చేసిన వాళ్ళు చెప్పడానికి ఏంటి? ఇలాగ చేశారుగా, ఇప్పుడు మార్చి చేస్తారా? ఎందుకంటే అది ఎలాగో చేయట్లేదు కదా. నా దినమును మొబైల్ ఫోన్తో ఆరంభించి మోకాళ్ళ మీద మొబైల్ ఫోన్తోనే దినాన్ని ముగించుదునని ప్రమాణం చేయించున్నాను. అలాగ సిగ్గు అనిపించట్లే? చెప్పరేంటమ్మా? నేను నిజంగా గుండెల్లో దూసుకుపోయే ప్రశ్న ఒకటి అడగనా? అడుగు, మేము మారితే కదా అంటారా? రోజు నువ్వు బైబిల్తో గడిపే సమయం కంటే నీ మొబైల్ ఫోన్తో గడిపే సమయం ఎక్కువ తక్కువ?
నీవు మొబైల్ ఫోన్తో వేరే విషయాల్లో అంటే వాక్యానికి సంబంధించి లేదా యూట్యూబ్లో మెసేజ్ లైవ్ వినటానికి దానికి సంబంధించి కాకుండా వేరే నీకు తెలుసు కదా చెత్త, అది ఎవరు చెప్పాల్సిన పని లేదు, నీ చెత్త నీకే తెలుసు, నీకే అర్థమవుతుంటుంది. నేను ఇదంతా వేస్ట్ చెత్త ఊరికి అది ఇది ఏదేదో చూసిన చూసిన తర్వాత ఏమో అబ్బా రేపటి నుండి మా అనుకోవాలి, నాలాంటి సేవకుడు ఇలాగ చేస్తే ఎలా, నాలాంటి విశ్వాసి ఇలాగ చేస్తే ఎలా, నాలాంటి బోధకుడు ఇలాగ చేస్తే ఎలా, రేపటి నుండి ఇంకేం లేదు అనుకుంటాడు. వెంటనే కాలం అవుతుంది, అయ్యి ఇది ఒక్కటేలే. ఇలాగ వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచి ఎండిపోయిన తోట, అదొకసారి మంచి తోటే, ఒకసారి ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి వచ్చిన తోటే, ఇప్పుడు ప్రార్థన అంటే మోకాళ్ళకి రావట్లేదు. ఒకసారి ప్రార్థన అంటే గంటలు చేసిన తోటే, ప్రార్థన కొరకు సవాలు విసిరిన తోటే, ఇప్పుడు ప్రార్థన చేస్తామంటే తప్పించుకొని పోయే తోట. ఒకసారి ప్రార్థన కూడికంటే ప్రజలు తండోపతండాలకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మొబైల్ ఫోన్లు అంటే ఆట. మీరు ఊహించండి, నేను ఈ మాట చెప్తే మీరు అంటారు కదా, అవును బ్రదర్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా అందుకే అటెండ్ అవుతున్నామని. మొబైల్ ఫోన్ లేకున్నప్పుడు ఎలాగ బతికారు మరి చెప్పరేంటి? ఇప్పుడు మీరు కింద కూర్చొని మాట్లాడతారు, స్టేజ్ మీద కూర్చొని మాట్లాడతారు, పైకి వెళ్ళి మాట్లాడతారు మొబైల్ ఫోన్తోన. మొబైల్ ఫోన్ లేకుండా ల్యాండ్ ఫోన్ ఉన్న దినాల్లో ఇలా ఇంతకంటే పరిచయం చేశారా లేదా? మీటింగులు జరిగాయా లేదా? ఆత్మీయంగా జరిగిందా లేదా? దైవ కార్యాలు జరిగినాయా లేదా? దేవుని హస్తం చూచినారా లేదా? ఏ ఒక్కరైనా చేరిన వారు వినేవాళ్ళు మేము ఇంతకు ముందు ఇలాంటి దైవ కార్యాలు చూడలేదని చెప్పగలరు? ఖచ్చితంగా మనం చెప్పగలము ఇప్పుడు అలాంటి కార్యాలు చూడట్లేదని. ఎందుకంటే ఆ తోట ఎండిపోయింది. గెత్సేమనే తోట లేదు. యేసును ఆయన శిష్యులను ఆ తోటకు వెళ్ళొచ్చుండరి. ఏమైంది? నీకెవరు చెప్పాల్సిన పని లేదు, భార్య చెప్పాల్సిన పని లేదు, భర్త చెప్పాల్సిన పని లేదు, సేవకుడు బోధకుడు ఎవరో చెప్పాల్సిన పని లేదు. నీ మనస్సాక్షే, నువ్వు రక్షించబడ్డావు కదా, నీ మనస్సాక్షి నీకే ఉత్తరం ఇవ్వాల. ఎలాగున్నాను, ఇది ఏం చూస్తున్నాను, ఇది ఎంత టైం వేస్ట్, దీనివల్ల ఎంత నిరుపయోగం, ఏది అవసరం అదే చూసుకోవడం, ఏది మాట్లాడుకోవడం అదే మాట్లాడుకోవడం, మిగతా సమయం అంతా సెల్ ఫోన్ ఆఫ్ చేయొచ్చు, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు, లేకపోతే దాంతోనే అంత గడిచిపోయినాం. బ్రదర్ సెల్ ఫోన్ చూడడం తప్పేంటండి? తప్పేమీ లేదండి. కానీ తప్పులేనివన్నీ పరిశుద్ధమైనవి కాదు. ఒకసారి చెప్పనా? తప్పులేనివన్నీ పరిశుద్ధమైనవి కాదు. తప్పులేనివన్నీ ఆచరించలేము. తప్పులేనివన్నీ పాపాలు కాదు. కానీ తప్పులేంది మన సమయాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకని ఎండిపోయా. బయట నోట్లో నుండి బయటికి వాక్యం రావట్లేదు, ప్రార్థన చేసిన జీవం లేదు, సువార్తకి వెళ్ళినా జీవం లేదు, ఎక్కడ మాట్లాడుతున్నా జీవం లేదు. ఎంత విషాదకరమైంది. ఎన్ని వ్యర్థం చేస్తున్నారు, ఎన్ని వ్యర్థాలు చేసినా సరే ఎవరిని ఒక మాట గద్దించడానికి లేదు. ఎవరు నన్ను గద్దిస్తే అన్నీ నన్ను గురించి చెప్పాడు, ఎవరు చెప్పారో ఆయనకే అని అనుకుంటా. మీకు ఒక విషయం చెప్పనా అంటే, అప్పుడు భక్సింగాల దినాల్లో ఇప్పుడు ఎవరు నేను చెప్పడానికి ఏం ధైర్యం చేయలేను అనుకో. చెప్పినా కూడా ప్రజలు ఇనే స్థితిలో లేరు. ప్రతిదానికి కౌంటర్ నేర్చుకున్నారు. నీ జీవితంలో కౌంటర్ వేసేది నేర్చుకున్నంత దాకా నువ్వు ఆత్మీయంగా వృద్ధి పొందలేవు. ఎప్పుడైతే జీవితంలో ఎస్ లార్డ్, అవును ప్రభువా, చిత్తం ప్రభువా అనేది వస్తుందో అప్పుడే వృద్ధి పొందడానికి అవకాశం. భక్సింగ్ గారు ఒకసారి రాయలసీమ ప్రాంతంలో సువార్త దండయాత్ర కొరకు వచ్చిన అప్పుడు ఇంత విస్తారమైన భోజన పానాల్లో అరుదుగా దొరికేవి. ఒక చెట్టు కింద, ఊరికి వెళ్ళబట్ట ఒక చెట్టు కింద మంచి భోజనం తీసుకొని వచ్చి సువార్త దండయాత్రకు వచ్చిన వాళ్ళకి వడ్డించినారు. తిన్నారు. తినిన తర్వాత వాళ్ళు ఇస్తరాకులు ఏమంటారు మీరు, ఇస్తులు తీసుకొని వెళ్తున్నారు. ఆయన అవి కూడా సునిశ్చితంగా పసిగట్టేవాడు. ఎవరో ఒక బ్రదర్, నాలాంటి బ్రదర్ తీసుకొని మడుచుకొని పోతే రా అని పిలిచినాడంట. వచ్చినాడు. తిన్నావా అంతా అన్నాడు. హ్యావ్ యూ ఈటెన్ ఎవ్రీథింగ్? ఎస్ బ్రదర్ అని అన్నాడంట. హ్యావ్ యూ లెఫ్ట్ ఎనీథింగ్ దేర్? ఏదైనా వదిలేసినావా ఇస్తరాకులు అంటే? ఏం లేదు బ్రదర్ అని. తెలిసి చూపించు అన్నాడు. చూపించినాడు. ఆయన అనుమానం వస్తుంది కదా, మాకు తెలుసు కదా ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తారనేది. మా అలాంటి వాళ్ళకి తెలిస్తే ఆయనకి తెలియదు ఏంటి? తెలిసి చూపిస్తే సగం కూర ఉందంట. ఏంటి వై ఆర్ వేస్టింగ్, ఎందుకు వ్యర్థం చేస్తున్నావు? ఇది నీ శరీరానికి ఏమైనా నష్టమా అంటే, ఏమైనా దురద వస్తుందా, జిల వస్తుందా, వాపు వస్తుందా, అలర్జీనా, ఏమైనా నీ శరీరానికి ఇది పడతా? ఏదో బ్రదర్ పడుతుంది. మరి ఎందుకు పడేస్తున్నావు? ఎక్కువైంది బ్రదర్. ఎందుకు ఎక్కువ వేసుకున్నావు? ఇప్పుడు మనమైతే ఏమంటే ఎవరు నువ్వు అడగటానికి, నీ చూసుకో. ఇప్పుడు భక్సింగ్ గారు ఏం చెప్పారు తెలుసా?
గో బ్యాక్, ఈట్ ఆల్ దిస్ కర్రీ, కమ్, ఐ విల్ బి వెయిటింగ్ హియర్ అట్ ద డస్ట్బిన్ దగ్గరే నేను ఎదురు చూస్తుంటాను. మొత్తానికి ఆ బ్రదరు ఆ ఆకులో ఉంచుకున్నది ఏంటంటే గుత్తి వంకాయ. మీరు అదే అంటారా? గుత్తి వంకాయ అంటారు. వెరీ స్పెషల్ డిష్, స్పెషల్ ఇన్ రాయలసీమ. ఒకసారి తయారు చేస్తే నోరు ఉడుతుంది. ఒక్క చిన్నదానికి కూడా ప్రజలు అలాగ స్పందించేవారు. వెళ్ళాడు, తిన్నాడు, వచ్చినాడు, మళ్ళీ భక్సింగ్ గారు చూసినాడు. నవ్ షో యువర్ వెజల్, ఇప్పుడు నీ ఆకు చూపించినాడు. ఓకే, నవ్ యూ కెన్ త్రో ఇట్, ఇప్పుడు వెళ్ళి పడే. ఆ దినాలు ఏమైపోయినా ఇప్పుడు ఎవరికి ఏం చెప్పడానికి లేదు. చెప్పినా నీ సంగతి నువ్వు చూసుకో, నా దాకెందుకు. దేవుని జనం ఎంత పాడైపోయారు. గెత్సేమనే తోట ఏమైపోయింది? ఎండిపోయింది. ఈ మధ్యాహ్నము తిరిగి మన స్థలాలకు వెళ్ళక మనపు మనం ప్రభువా గెత్సేమనే తోట, ప్రార్థనా తోట, ఒలీవల తోట, నీరు కట్టిన తోటగా ఉంచు. జీవజల నదేని యేసు ప్రవహించు. ఈ నది ఎక్కడ పారును అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నది 4 పాయలుగా వచ్చునుగాక. ఎవరికైనా ధైర్యం ఉందా? ఈరోజు మధ్యాహ్నము నేను స్మార్ట్ ఫోన్ అవసరమైన దానికే వాడతాను, అనవసరమైన దానికి వాడను. నా సమయం వ్యర్థంగా వెచ్చించుకోను. ఇది ఎవరు ఏం చెప్పాల్సిన పనిలే. నువ్వు ఇది చూడు, ఇది చూడొద్దు, ఇంతసేపు వాడు, అంతసేపు వాడు, ఎవరు చెప్పాల్సిన పనిలే. 12 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత రక్షించబడి ఉంటే మన సాక్షి పనిచేస్తుంది. ప్రార్థనకు ఆ శక్తి ఉంది. ఎందుకు మనం శక్తిహీనులుగా ఉన్నాం? తోట ఎండిపోయింది, ప్రార్థన లేదు, చేతులు ఎత్తడానికి పైకి రావట్లేదు. ఒక్కో స్టైల్లో ప్రార్థన చేస్తారు. మీరు చూసింటారు కదా మన సహవాసంలో. ఒక్కో స్టైల్. అసలు బైబిల్లో లేదు ఆ స్టైల్, తెలుసా? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత కుర్రోళ్ళు ఏంటి ఇంత కొత్త స్టైల్లో ఫార్మేట్ చేయడం ఏంటి? దినవృత్తాంతాల 1 గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడింది, రాజైన దావీదు యెహోవా సన్నిధిలో ఏం చేశాడు? కూర్చోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా మీరు మా ఇంటికి వచ్చారని, నాకేం ఇల్లు లేదు చెప్తున్నా, వచ్చారని కూర్చోండి అక్క, కూర్చోండి బ్రదర్ అని అన్న. లేదు బ్రదర్, వెళ్ళాలి బ్రదర్ అని మొత్తానికి మీరు వెళ్తూ ఉన్నారు. అంటే మీరు ఎందుకు కూర్చోలేదు? మీకు తొందర ఉంది, విశ్రాంతి తీసుకోవటానికి టైం లేదు, మీకు వేరే పనులు ఉన్నాయి, అందుకే మీరు కూర్చోవట్లేదు. వచ్చిన వెంటనే కూర్చోండి అక్క వెంటనే మీరు కూర్చున్నారని, కూర్చొని బ్రదర్ అంటే కూర్చున్నారనుకో, అర్థం ఏంటి? మీకు టైం ఉంది, మీరు కూర్చొని కొద్దిసేపు మాట్లాడగలరు. వీళ్ళతో కూర్చుంటే మనకు మేలని మీకు అనిపిస్తుంది. కనుక మీరు వెంటనే చేయాల్సిన పని ఇంకేమీ లేదు. అక్కడ ఏం రాయబడిందంటే, సేవకుడైన దావీదని రాయలేదు, గొర్రెల కాపరైన దావీదని రాయలేదు, ఇశ్రాయేలు మదర్ గాయకుడైన దావీదని రాయలేదు. ఏం రాశారు క్యాప్షన్ అంటే, రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని వెంటనే ఆయనకి పెళ్ళుబుకు వచ్చింది. గొర్రెల దొడ్లో ఉన్న నేను రాజుగా కావడం ఏంటి? ఇంతగా హెచ్చించడానికి నీకు ఇది స్వల్ప విషయమే. నేను సామాన్యమైన కుటుంబం నుండి వచ్చా. అలాగ మాట్లాడుతుంటే దేవుని హృదయం కదిలిపోయింది. కూర్చుంటే కదా మనకి కూర్చోటానికి టైం లేదు. భార్యతో కూర్చునేకి టైం లేదు, భర్తతో కూర్చునేకి టైం లేదు, పిల్లలతో కూర్చునేకి టైం లేదు, విశ్వాసాలతో కూర్చునేకి టైం లేదు, వీళ్ళతోనే కూర్చునేకి టైం లేకపోతే ఇంకా దేవునితో కూర్చోటానికి టైం ఎక్కడుంది వాళ్ళకి? వీళ్ళతోనే కూర్చోటానికి టైం లేని వాళ్ళు దేవునితో కూర్చుంటారని ఎలాగ అనుకుంటాం మనము? కూర్చుండే వాళ్ళు నిలబడగలరు. దోస్ హూ కెనాట్ సిట్ కెనాట్ స్టాండ్. దావీదు కూర్చున్నాడు కనుక లేచి నిలబడినాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసేను. నెహెమ్యా 1వ అధ్యాయంలో మనం చూస్తే, నెహెమ్యా వార్త విన్న తర్వాత కూర్చుండి ఏడ్చి, నెహెమ్యా కూర్చోగలిగినాడు కనుక ఈ కుడ్ స్టాండ్ బిఫోర్ ద కింగ్, రాజు దగ్గర నిలబడగలిగాడు. మనం కూర్చోలేకపోతున్నాం. కొత్త నిబంధనలు మరీ వస్తే మరీ ఏం చేసింది? యేసు పాదముల యొద్ద మనకు కూర్చునే టైం లేదు. మనకి టైం లేకపోతే మనం ఎలాగ నిలబడతాము? ఇఫ్ వీ హ్యావ్ నో టైమ్ టు సిట్, వీ హ్యావ్ నో టైమ్ టు స్టాండ్. కూర్చోవటానికి టైం లేకపోతే నిలబడటానికి టైం లేదు. ఈ రెండు లేవు కనుక ప్రార్థన చేయటానికి శక్తి లేదు. ప్రార్థన చేయటానికి లేదు కనుక తోట ఎండిపోయింది. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఎండిపోయాయి. ఓసారి పచ్చగా విరబోసింది. ఎంతో మంది వచ్చి కూర్చున్నారు దాని కింద. నీటి చాలా బాగుంది. ఆదికాండం 18వ అధ్యాయం అబ్రహాం దగ్గరకు 3 వ్యక్తులు వచ్చినారు. అబ్రహాం ఏమన్నాడు? ఈ చెట్టు కింద నీడన విశ్రాంతి తీసుకునండి,
అలసట తీర్చుకోనండి. ఇప్పుడు ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయి. మనుషులు అలసటతో వస్తున్నారు, అలసటతో మాట్లాడుతున్నారు, అలసటతోనే వెళ్ళిపోతున్నారు. అలసట తీరట్లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యేసు సుకార్ అన్న గ్రామంలోనికి వచ్చి అలసి ఉన్న రీతిగా బావి యొద్ద యేసును కూర్చోబెట్టి, ప్రభువా మా ఇంటికి వచ్చి కూర్చో. 3 వ్యక్తులు వచ్చినారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ప్రభువా మా దగ్గర కూర్చో. అలాంటి సంఘాలు లేవా? అలాంటి విశ్వాసం లేరా? అలాంటి సేవకులు లేరా? అలాంటి బోధకులు లేరా? నిలబడిన యేసుని నిలబెట్టే పంపిస్తున్నారా? వచ్చిన 3 వ్యక్తులను అలాగే పంపిస్తున్నారా? లోతు అలాగే పంపించినాడు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. అదొక ఊరు. భార్య భర్తలు ఉన్నారు, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అల్లార ముద్దుగా పెంచుకున్నారు. జీవితం మనం అనుకున్నట్లు జరగదు. బండలు ఓళ్ళు అయితే ఓళ్ళు బండలు అవుతాయి. ఈ పిల్లవాడు 5వ తరగతి చదివే దినాల్లో వాళ్ళ నాన్న అకస్మాత్తుగా చనిపోయాడు. తల్లి ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో మంచం పట్టింది. ఇక నా బ్రతుకు వ్యర్థమే, మా ఇంటి లేకుండా నేను ఎలాగుండగలను అని అంగలార్చింది, ఘోషించింది, బద్దలైటట్టు ఏడ్చింది హృదయం. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమెను ధైర్యపరిచినారు, లేవనెత్తినారు, కూర్చుని పెట్టినారు. అలాగూ కుమారుని కొరకు బ్రతకమ్మా, కుమారునిలోని భర్తను చూసుకొని పిల్లవాడిని కొరకు బ్రతకన్నారు. అలాగే బ్రతకడము ఆరంభించింది. కొంతకాలం అయిన తర్వాత భర్త లేడు కదా, సంపద కష్టమైపోయింది. ఆమె పోషణ, పిల్లవాడిని పోషణ, బట్టలు, పిల్లవాడిని స్కూల్లో ఫీజులు, ఇవన్నీ కష్టమైనాయి. ఒకసారి స్కూల్లో ఫీజు కట్టే అవసరం అంటే అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు, మమ్మీ స్కూల్లో ఫీజు కట్టాలా డబ్బులు అని. వాళ్ళమ్మ సరదాగా బాధ దిగమింగుకొని, తల్లి యేసుప్రభు వారికి ఒక ఉత్తరం రాయరా అనింది. ఎక్కడ రాయాలా? అప్పుడు కార్డ్స్ ఉండే, ఫోన్ లేవు కదా. 25 పైసలు ఇస్తే పోస్ట్ ఆఫీసులో కార్డు ఇచ్చేవాడు. కార్డు తీసుకొని వచ్చినాడు. ప్రియమైన యేసుప్రభు వారు, నా తండ్రికి నీ కుమారుడు రాయటేమనగా, నేను 5వ తరగతి చదువుతున్నాను, స్కూల్లో కట్టడానికి ఫీజు నాకు లేదు, దయచేసి నాకు 500 ఫీజు పంపించు, ఇట్లా నీ కుమారుడు అని పేరేదో ఇస్సా కనుక రాసినాడు. అడ్రస్ రాయాలిగా, ఏమని రాస్తాడు అడ్రస్? వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిన, మమ్మీ అడ్రస్ ఏంటి చెప్పువా? ఏం చెప్తా తల్లి, రాయరా నీకు నచ్చింది అనింది. నిజంగా వాడు ఉత్తరం రాస్తాడని తల్లి అనుకోలేదు. సరదాగా ఏదో చెప్పేసింది ఆమె తప్పించుకోవటానికి. కుమారుని విషయంలో ఇంకా బాధ భరించలేక ఉత్తరం తెచ్చుకొని ఉత్తరమే రాసేసాడు. దాని మీద అడ్రస్ రాయరా అంటే, ఏం రాయాలా మమ్మీ, ఏం రాయాలా, నీకు తోచింది రాయరా అని. అప్పుడు వాడు రాసినాడు, టు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు, పరలోక రాజ్యం. 2 లైన్లు రాసినాడు. తన అడ్రస్ యువతల వైపు, తన అడ్రస్ పూర్తిగా రాసినాడు. 1 నెల అయిన తర్వాత ఆ పిల్లవాడు, నేను యేసుప్రభుకు ఉత్తరం రాశాను కదా, జవాబు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఓ రోజు తన తలుపు, ఇంటి తలుపు శబ్దం వినపడింది. ఏంటని తలుపు తెరిస్తే పోస్ట్ మ్యాన్ కనిపించినాడు. అలానా ఐజాక్ నువ్వేనా అన్నాడు. అవును నేనే, నీకు 500 మనీ ఆర్డర్ వచ్చింది. 500 మనీ ఆర్డర్ నాకా? వాడమ్మకి ఆశ్చర్యం వేసి పిలిచి అడిగింది, నీకు 500 మనీ ఆర్డర్ వచ్చిందంట. నాకెవరు పంపిస్తారమ్మా, నీకే ఎవరైనా పంపించినారేమో చూసుకో, మీ అన్నగారో నాన్నగారో వాళ్ళు వీళ్ళు పంపించినారేమో చూసుకో. కాదురా, నీ పెట్టి ఎవరి పేరు వచ్చిందన్నా? ఐజాక్. 500 వచ్చింది. దాంట్లో ఉత్తరంలో ఆ మనీ ఆర్డర్ కింద 2 మాటలు రాసే స్థలం ఉంటుందిలే. మీకు ఇప్పుడు కాలం వాళ్ళకి తెలియదు, పాతకాలం వాళ్ళకి తెలుసు. నా ప్రియమైన కుమారుడా, యేసు ప్రభువు నీకు పంపిస్తున్నా. ఫీజు 500 రూపాయలు. నువ్వు స్కూల్కి ఫీజు కట్టి చక్కగా చదివి గొప్పవాడు కావాలి. ఇట్లో యేసుప్రభు షాక్. ఏంటి యేసుప్రభు పేట వచ్చింది, 500 రూపాయలు వచ్చింది, 500 తీసుకున్నాడు. ఏం చేయాలో తోచలేదు. అమ్మ కొడుకు ఇద్దరు కూర్చున్నారు. అమ్మ చెప్పింది, నేను ఏదో సరదాగా అన్నాను రా, నువ్వు సరదాగా చేసావు, ఇప్పుడు చూస్తే వాస్తవంగా 500 వచ్చింది. ఎవరు పంపిస్తారు మరి 500? యేసుప్రభు ఎలాగ పంపిస్తాడు? 500 వచ్చిందనే సంబరం కంటే 500 ఎలాగొచ్చిందనే ప్రశ్న వాళ్ళ మనసులో ఎక్కువ మెదడం ఆరంభించింది. అందుకే
ఓ దినాన్న ఈ పిల్లవాడు తల్లి ఇద్దరు కలిసి పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్ అంటారు కదా, ఆయన లోపల కూర్చుంటారు. ఆయన అడిగి తల్లి కుమారులు అడిగారు, మేము ఉత్తరం రాసి ఇక్కడికి వేసాము, 500 మాకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయో తెలియదు, ఇది ఎవరికైనా వేరే వాళ్ళకి వెళ్ళేదేమో, మాకు పంపించినారేమో, ఇదిగో 500 తీసుకోండి, వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటే పంపించు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇస్సాకా? అవును ఇస్సా. నువ్వు ఉత్తరం రాసావా? అవును ఉత్తరం రాశాను. ఆయన ఉత్తరం తీసి వచ్చి, ఇదేనా నువ్వు రాసిన ఉత్తరం? అవును ఇదే నేను రాసిన ఉత్తరం. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం అంటూ అడ్రస్ రాసావు కదా, ఫ్రమ్ అడ్రస్ నీది రాసావు కదా, అన్నీ ఫ్రమ్ అడ్రస్కి 500 రూపాయలు యేసు ప్రభువే పంపించాడు. వాళ్ళమ్మ అడిగినప్పుడు యేసు ప్రభు ఎలాగ పంపించినాడు నాకు అర్థం కాదు, మీరు తీసుకున్నానా తీసుకోండి, ఎలాగొచ్చిందో చెప్పనన్నా చెప్పండి. అప్పుడు ఆయన ఇలాగ చెప్పడం ఆరంభించిన, నేను కూడా క్రైస్తవుడిని, యేసుప్రభుని నమ్మాను, చాలా కాలంగా ఈ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను, నా దగ్గర 500 రూపాయలు ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయాలనుకున్నాను. ఈ ఉత్తరం ఎవరో డబ్బాలో వేసినారు, సార్ట్ చేసే పోస్ట్ మ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళ సార్ దీనికి అడ్రస్ లేదు అని తెచ్చి నాకు ఇచ్చినారు. అడ్రస్ లేని ప్రతి ఉత్తరము ఖచ్చితంగా పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన చూశాడు, ఇది అడ్రస్ లేదా, ఎవరికి వెళ్ళాలో అడ్రస్ లేదా, తన దగ్గర పెట్టుకున్నాడు. ఫ్రమ్ అడ్రస్ ఉందా, ఉంది అనుకో. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారం కొలిది ఈ 500 రూపాయలు మనీ ఆర్డర్ తీసుకొని ఆ పిల్లవాని అడ్రస్ రాసి యేసుప్రభు పేట పోస్ట్ చేశాను. ఇది ప్రభువు మీకు ఇచ్చింది, మీ ప్రార్థన దేవుడు ఆలకించిన, తిరిగి తీసుకుని వెళ్ళండి. కథ కట్ చేస్తే సరదాగా తల్లి కుమార్తె చెప్పిన మాట దేవుడు ఇలా కూడా ఆలకిస్తాడా? 25 పైసలు పెట్టి ఒక కార్డు రాస్తే పోస్ట్ మాస్టర్ హృదయాన్ని దేవుడు కదిలించగలడు. దేవుడికి సాధ్యం. క్రైస్తవ జనమా, ఎంతకాలం ఇలాగుంటాం? ఎంతకాలం తోట ఎండిపోయినందుగా ఉంటాం? ఎంతకాలం ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాం? రక్తం కార్చి సంపాదించిన దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇయ్యడా?